కొండపల్లి కీళ్లకోటపై జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం రాష్ట్రంలో కొండపల్లి కోటను టూరిజం ప్రాంతంగా విస్తరింపజేసే దిశగా సమీక్ష సమావేశాన్ని కొండపల్లి కోటపై నిర్వహించిన ప్రభుత్వం జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరైన జిల్లా వివిధ శాఖల అధికారుల యంత్రాంగం ఈ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాస్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గైపేట ఎమ్మెల్యే రాజ్గోపాల్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పైగా ఖాళీలు ఉన్నాయి. ఖాళీ 0 వేకెన్సీ పాలిసీ అని గతంలో చెప్పారు. మీ సిఎస్సికి సంబంధించిన వరకు కానీ బిఎస్ స్పెషలిస్ట్ అయితే 59% ఖాళీలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ పూర్తి చేస్తున్నాం. ఇటీవల మీరు వచ్చిన తర్వాత చూసింటారు. ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కానీ లేదా కొత్తగా నియామకాలు కూడా చేపడుతున్నాం. డిసిఎస్లకు కూడా ప్రమోషన్లు ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ఆయుష్ను కూడా పటిష్టపరిచే దిశగా అక్కడ కూడా నియామకాలు చేపట్టాం. ఆయుర్వేదంలో కానీ భూమిలో కానీ మెడికల్ ఆఫీసర్లు కూడా నియమిస్తున్నాం. కాబట్టి ఈ ఖాళీలు ఏమున్నాయి వాటిని గుర్తించడం జరిగింది. ఆడిట్ చేయడం జరిగింది. హెచ్ఆర్ ఆడిట్ కానీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ చేయడం జరిగింది. వీటన్నిటి పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య సేవలు సిఎస్సిలో కానీ ఇతరత్ర ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తాం. అభివృద్ధి విషయంలో లేదా సంక్షేమ ఫలాలను అందించే విషయంలో చూడకూడదని మరి అనేక సందర్భాలు ప్రస్తావించారు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఈ దుర్భర పరిస్థితికి కారణమైన గత ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఇవాళ మళ్ళీ ప్రగతి పదంలో జిల్లాని రాష్ట్రాన్ని చవి చూసిన తర్వాత ప్రజల చేతిలో అత్యంత దారుణంగా ఓటమి తిరస్కరించబడిన తర్వాత కూడా ఈ చిన్న విషయాల్లో జామాకు కాలనీకి రెసిడెన్షియల్ కాలనీకి అక్కడ ఎవరు ఉంటున్నారు? పేదలు ఉంటున్నారు, మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. 485 ఇల్లు ఉన్నాయి. 2500 ఇళ్ళకి మంచినీరు అందించడం కోసం టెండర్లు పిలవకపోతే ఇవాళ కౌన్సిల్లో వాళ్ళకి ఆధిక్యత ఉంది కాబట్టి, సంఖ్యాబలం ఉంది కాబట్టి వాటిని ఆపారు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ పేదలకి నీరు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు మంజూరు చేసి వాటిని టెండర్లు పిలిస్తే కౌన్సిల్ ఆపడం వల్ల ఎవరికి గద్దె రామ్మోహన్ గారికి ఏమన్నా నష్టమా లేదా చంద్రబాబు నాయుడు గారికి నష్టమా? నష్టం ఎవరికి? ఆ ప్రాంతంలో ప్రజలకి. ఎందుకు రాజకీయాల కోసం ఇటువంటి ప్రజలకు మంచి నీరు అందకుండా వేసవికాలం వస్తుంది పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం జీతం తీసుకుంటున్న నేపథ్యంలో మనం అందరము ప్రజలకి సేవకులం. ఇక్కడ మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో వస్తారో సానుకూలంగా స్పందించడం, ముందు పేషెంట్గా వినడం, తర్వాత సానుకూలంగా స్పందించడం, లేదా పరిష్కార క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధిత పైన జిల్లా అధికారులకు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించుకోవచ్చు. అయితే అందరం కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా ప్రజలు కానీ లేదా కొన్ని అనేక సంస్థలు ఎన్జిఓలు కూడా ఉంటున్నాయి. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం నిర్దేశించుకున్న లక్ష్యం 4,17,000 కోట్లు అయితే 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం ఏదైతే జరిగే నాటికి $42,000 ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఒకవేళ ఉదాహరణకి ₹100 ఉంటుంది అనుకుంటే ఆనాడు తలసరి ఆదాయం 42 లక్షల రూపాయలు కావాలి. అంటే మనం ఇప్పుడు 10% ఇవాళ మొదలు పెడుతున్నాం, 10% మొదలుపోతున్నాం, పెట్టాల్సిన ఇంకా 45% పెంచాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగా అంటే చాలా మంచి టార్గెట్ పెట్టుకున్నాం, చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. అయితే అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఈ అభివృద్ధి పదాలు దానికి ఏంటంటే కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దుపరిచే శక్తి గవర్నమెంట్ ఉంది. అది 24 గంటలు చేయొచ్చు. కమిషనర్ గారు లేకపోవడం మీరు చొరవ తీసుకుని మీరు కమిషనర్ గారు ఫోన్ ద్వారా ఆన్లైన్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపిస్తే ఆయన ఇమీడియట్గా శాంక్షన్ చేయకుండా మన ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కూడా సరి తీసుకుని ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడారు. లేకపోతే మీరు ఇన్ఛార్జ్ కమిషనర్ మీరు ఒక లెటర్ పెడితే మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ మాట్లాడారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో మనకి, ఎందుకంటే అక్కడికి టెండర్లు పిలవడం అయిపోయింది. వాటి జస్ట్ 13 లక్షల రూపాయలు. ఆ టెండరు కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ అయిపోయాడు. ఓన్లీ వాళ్ళ ధర్మంగా కౌన్సిల్కి పంపించారు. ఆయన పంపించడం చేసేయచ్చు, డిస్కస్ చేయండి. అది ఇమ్మీడియట్గా మీరు కూడా ఫోన్లో కమిషనర్ ఆల్రెడీ మినిస్టర్ గారు గ్రౌండ్ వాటర్ వేస్తే ఇట్లా పైప్ లైట్ అయిపోయింది. అంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇక్కడ ప్రజల యొక్క శ్రేయస్ కంటే వాళ్ళ రాజకీయం ముఖ్యమైంది. అవర్సే వాళ్ళ పనికి వెళ్ళేలాగా సార్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగిందండి. సో అందరూ ఒక పెక్యులర్ ప్రాబ్లం మన ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ గారు
ఏపీఎస్సీ కాలనీ జడ్ఎం గారు కొంచెం మీరు శ్రద్ధ వహించాలి సార్. దీనిలో ఒక ఏపీఎస్సీ ఏరియాలో ఒక కాలనీ కొత్తగా నిర్మాణం జరిగింది. 5 సంవత్సరాల నాడు ఆ నిర్మాణం పూర్తయి ఆక్యుపేషన్ కూడా అందరూ వచ్చారు. దాంట్లో 485 కుటుంబాలు, అంటే సుమారు 2000 జనాభా. ఏపీఎస్సీ కాలనీ అంటే ఆటో నగర్ ఐలా కింద వస్తుంది. అది బోర్డర్లో ఉంది మున్సిపల్ కార్పొరేషన్కిను ఐలాకి. ఆ ఐలాకి ఈ వాటర్ ఇచ్చే సోర్సులు కానీ, వాళ్ళకి ఓవర్ ట్యాంకులు కానీ, లేదా వాటర్ సోర్స్ లేదు. దాంట్లో అంతకుముందు ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్న ఏపీఎస్సీ దాంట్లో కాలనీకి మున్సిపల్ కార్పొరేషన్ వారే వాళ్ళ దగ్గర అన్ని ఛార్జీలు కట్టించుకుని వాటర్ దీంతో పాటు ఇస్తున్నారు, విజయవాడతో పాటు వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఆ పక్కనే ఇంకో కాలనీ కూడా వాళ్ళది వచ్చింది. ఆ కాలనీకి నీరు ఇవ్వడానికి గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం రాగానే అటు గవర్నమెంట్తో మాట్లాడి అన్ని రకాలుగా నీళ్ళు ఇవ్వడానికి అన్ని ఆ దృష్ట్యా ఈ ప్రాంతంలో ఉన్న ఒక 28 కేంద్రాలని, అంటే టెంపుల్ టూరిజం కానీ లేదా ఇతర చారిత్రక లేదా ఇతరత్ర ప్రాముఖ్యత ప్రాశస్త్యం కలిగిన కేంద్రాలను గుర్తించి టూరిజంలో వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఒక సర్క్యూట్ లాగా తయారు చేసి వాటిని బయట నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలంతా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని పోతాడు. ఆ సందర్భంగా ఇక్కడ ఈ పర్యాటక కేంద్రాలు ఉన్నాయో, అదేవిధంగా ఒక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు ఉన్నాయో, వీటన్నిటిని సర్క్యూట్ లాగా చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్స్తో మాట్లాడి ఇవాళ టూరిజాన్ని ప్రోత్సహించడం, అదేవిధంగా టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవడం, వాటికి తగిన విధంగా వాళ్ళు కూడా సంబంధించి ఎన్టీపీఎస్ ఏపీఎన్టీపీఎస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇవాళ కొత్తగా సృష్టించబడిన సమస్య కాదు ఇది. ఒకవైపు ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కొన్ని ఇటువంటి విషయాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఉపాధి కల్పించేది ఇండస్ట్రీ. ఒకవైపు మనం ఇండస్ట్రీ రావాలని కోరుకుంటాం. ఇండస్ట్రీ నుంచి ఏదైనా వస్తున్నప్పుడు ఆ సమస్య కూడా ఉంటుంది. అయితే వాటిని ఇవి మిగతా వ్యర్థాలు అయితే ఏది నీటి కింద లేదా లిక్విడ్ వ్యర్థాలు అయితే వాటిని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. గాల్లో కలుస్తున్నారు కాబట్టి వాటిని విస్తారంగా ఒక సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఒకసారి సంబంధిత సంస్థ ప్రతినిధి చిన్నప్పుడు మహారాజ్ దగ్గరికి ఒక పిల్లడికి నేను తల్లి వెళ్ళినప్పుడు ఆయన ఆ సంక్లిష్టమైన పరిస్థితిని ఎలా పరిష్కరించాలో అని ఆలోచన చేసి ఆ పిల్లని 2 ముక్కలు చేద్దాం, చెరో ముక్క తీసుకుంటే నిజమైన తల్లి ఏ విధంగా బయట వద్దు, మొక్కలు చేయొద్దు, ఆవిడకి ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు అలాంటి రాజకీయంగా అలాంటి కుయుక్తులతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఒక నిదర్శనం. దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని 24 గంటల్లో వాళ్ళకి పైప్ లైన్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని ప్రత్యేకమైన వీళ్ళు ఒకసారి మాట్లాడే కమిషనర్ గారు ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లెటర్ పెట్టాలని ఇమీడియట్గా ఆర్డర్ మనం రేపు అతిథులకు కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా మాన్య మహోదయుల మంత్రివర్యులకి మెమంటో ఇవ్వడం జరుగుతుంది. కొండపల్లి బొమ్మలు మెమెంటోగా ఇవ్వటం జరుగుతుంది మాన్య మహోదయుల మంత్రివర్యులకి. నెక్స్ట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. మాన్య మహోదయులు కొలికపూడి శ్రీనివాసరావు గారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. నందిగామ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ విప్ సౌమ్య గారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది.